నిన్న ఫ్రైడే కదా చర్చ్కి వెళ్ళి వచ్చి పనిచేసరికి కొంచెం లేట్ అయింది. అందుకే కొంచెం లేట్గా లేచాను. అయినా ఇప్పుడు చూడు చర్చ్కి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని అంటూనే ఉంటావు. అదైతే నాకు ఎలా మరి ఏమన్నా జన్మి రోజు మా మాట వింటదంటే అస్సలు ఊరుకోండి. నీ మాట వినాలి. ఏం వినాలి నీ మాట? ఈరోజు మనం సినిమాకి వెళ్ళి కూడా వెళ్ళి ఆ తర్వాత వచ్చేసి సినిమా మొత్తం చూసి వద్దాం. ఏంటి సినిమా కాదు? లేదు నేను రాను. నాకు అలాంటి ఇష్టం లేవు. మరి నీకు ఎలాంటి ఇష్టం? ప్రార్థనకి వెళ్ళాలి ఉపవాసం చేయడం అలాంటి ఇష్టమా? అసలు సినిమాకి వెళ్ళి చదువుకుంటూ పప్పుకొని తింటూ ఆ ఎంజాయ్మెంట్ నాకు ఏమీ అవసరం లేదు. రేపు మాది క్రిస్మస్. నేను షాపింగ్కి వెళ్ళాలి. అంతకన్నా ముందు మా చర్చ్ మొత్తం అందంగా అలంకరించి అబ్బో ఇంకా చాలా పనులున్నాయి. అయినా ఇవి కాలేజ్ అయితే చదవలేదు. అవునా? అంత బాగా జరుగుతుందా? అవును రాత్రి ఒకసారి మా చర్చ్ జరిగే క్రిస్మస్ పండుగకి వచ్చి చూడు. మా సండే స్కూల్ పిల్లలు డ్యాన్సులు నాటకాలు చాలా బాగా జరుగుతుంది. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు. క్రీస్తు అంటే ఈ లోకానికి పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆశ్చర్యకరుడు ఆలోచన కనుక భగవంతుడు ఏంటని అంటుంటారు. సరే కానీ ఆశ్చర్యకరుడు ఎలా అంటే బాబు ఆశ్చర్యకరుడు ఎలా అంటే దుబాయ్ మైకి ఉండదండి. క్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. మీ క్రిస్మస్లో ఎవరు పెడతారు? డ్రాగన్ ఫ్రూట్లు, అరటిపళ్ళు, యాపిల్స్ కాయలు ఇంకా చాలా వెరైటీస్ పెడతారు. నేను తప్పకుండా క్రిస్మస్కి వస్తాను. తప్పకుండా రావాలి రండి. ఈ యవనకాల ముందు దేవుని కార్యం పోయి బిడ్డలుగా మనం ఉండాలి. లోకానుసారం వైపు కాకుండా దేవుని వైపు ఉండేటట్టుగా ప్రార్థిద్దాం. అలాగే త్వరగా వచ్చే రాకి నువ్వు లేట్గా వచ్చావంటే నీ లేజర్ అడ్డుకోలు మిగులుతాయి. నేను లేట్గా